నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలా రోజుల నుంచి ఒక వివాదం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే అగ్గి రాజేసిందనే చెప్పాలి. ఎప్పుడైతే శివాజీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆడవాళ్ళ దుస్తుల గురించి, అప్పటి నుంచి ఈ కాంట్రవర్సీ టాపిక్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రాశి గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని రోజుల నుంచి ఈ యొక్క కాంట్రవర్సీ టాపిక్ కొనసాగుతూనే ఉంది. ఇంకా దీనికి ఒక ఎండ్ కార్డు పడేలాగా లేదేమో అని అనిపిస్తుంది. శివాజీ గారు మాట్లాడిన తర్వాత అనసూయ బయటకు వచ్చింది. అనసూయ తర్వాత చాలా రకరకాలుగా చాలామంది బయటకు వచ్చారు. ఇప్పుడు రాశి గారు కూడా తను మాట్లాడడం, కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఏంటి అసలు ఏం జరిగిందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనసూయ నుంచే స్టార్ట్ చేద్దాం. అనసూయ అనే అమ్మాయి సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఆన్లైన్లో తన ఫోటోల పైన ఎవరైనా అసభ్యంగా కామెంట్ చేసినా వాళ్ళకి నీట్గా కౌంటర్ ఇస్తుంది. సో ధైర్యంగా మాట్లాడగలే అమ్మాయి. ఇట్స్ ఓకే, ఏ విషయమైనా అనర్గళంగా కౌంటర్ టు కౌంటర్ ఇస్తుంది. నీకు ఏ ఇష్యూ కూడా నువ్వు మాట్లాడవచ్చు, తప్పులేదు. నీకు ఒక దగ్గర బాధ వేసింది. ఎందుకు బాధ వేసింది? అభ్యంతరం వ్యక్తమైంది. ఎందుకు? ఒక హీరో స్టేజ్ పైన ఆడవాళ్ళను ఉద్దేశించి సామాన్లు అనే పదం వాడినందుకు నీకు చాలా బాధేసింది. నువ్వు ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చావు. ఓకేనా? నీతో పాటు ఇంకా చాలామంది సంఘ సంస్కర్తలు అందరూ వచ్చి కూర్చొని మాట్లాడారు. బాగుంది. నెక్స్ట్ 1 year బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో సామాన్లు అనే పదం గురించి ఎవడో వాగితే ఒక ఆవిడ రెస్పాండ్ అయింది. అంటే ఫస్ట్ ఆంటీ మాట్లాడడం, ఆ తర్వాత దానికి కౌంటర్గా అబ్బాయి మాట్లాడడం, ఇంకా ఏది మాట్లాడినా కూడా అబ్బాయి అదే డైలాగ్ పట్టుకొని దాన్ని కంటిన్యూస్ చెత్త చేశాడు కదా. మరి ఆవిడకు మద్దతుగా ఉన్నప్పుడు అదే ఇన్స్టాలో యాక్టివ్గా ఉండే అనసూయ ఎందుకు రాలేదు? తను రాలేదు, చాలా మంది యాక్టివిస్టులు రాలేదు. ఒక సెలబ్రిటీ వాగితేనే అది వైరల్ అవుతుంది. నార్మల్ పర్సన్స్ వాగితే అది వైరల్ అవ్వదనా? సెలబ్రిటీల కంటే నార్మల్ పర్సన్స్ అయ్యే కూడా ఇంకా వైరల్ అవుతాయి. అండ్ ఇదే ఏదైతే ఉందో ఆ చిక్రీ సాంగ్లో ఈ 2 డైలాగ్స్ ఉన్నాయి, 2 మాటలు ఉన్నాయి. దాన్ని కూడా ఎవరు అభ్యంతరం చెప్పాలి? అంటే పాట అర్థం కాకలేనా, లేకపోతే సరిగ్గా లిరిక్స్ వినలేదా ఏంటి? అప్పుడు కూడా అట్లీస్ట్ అప్పుడైనా మీరు అభ్యంతరం చెప్పాలి కదా ఏంటి అని. అండ్ ఆ పాట కంపోజింగ్ కూడా ఇండియాలోనే అందరూ విన్న అద్భుతమైన పాట అని చెప్పావు. అన్నావా? ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చావు. అడిగి మరీ రాయించుకున్నావు, ఆయనతోనే అడిగి మరీ చేయించుకున్నావు. రైట్? అంతేనా? అప్పుడు కూడా రావాలి, నీకు అభ్యంతరం రావాలి. నోబడి ఎవరు ఏమి మాట్లాడలా. అది పాట హిట్ అబ్బాయి ఎంత మంచి పాట, ఎంత మంచి పాట, ఎట్లా అవుతుంది ఎంత మంచి పాట? పీపుల్ ఎంజాయ్డ్, లెట్ దెమ్. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ ఇక్కడిక్కడే ఉన్నారులే. నెక్స్ట్ వి విల్ గో ఫర్ జబర్దస్త్. ఓకేనా? అనసూయ స్టార్టింగ్లో యాంకరింగ్ చేసినప్పుడు రోలింగ్ రఘు అనే ఆయన ఆమెకు లైన్ వేస్తున్నట్టుగా కామెడీ చేసేవాడు. చాలా క్యూట్గా ఉండేది. తర్వాత హెల్దీ ఫ్లట్టింగ్ అంటారు. హెల్దీ ఫ్లట్. తర్వాత హైపర్ ఆది వచ్చిన తర్వాత ఈ అనసూయని టార్గెట్ చేయడము. ఓ రోజు పుష్ప డైలాగ్ కూడా వాడావు. అంటే మరి 10,000 పూజ అంటే అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా 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 దానికి ఈమె నవ్వింది. నెక్స్ట్ ఆ హైపరాద్ అనే అబ్బాయి అతని టీంలో కొన్ని అంటే బాడీ షేమింగ్ మాత్రమే చేసేలాగా డైలాగులు ఉండేలాంటి క్యారెక్టర్స్ని పెట్టుకుంటాడు. శాంతి స్వరూప్ కానీ లేకపోతే హరిత కానీ ఎవరైనా వచ్చినప్పుడు అంటే వాళ్ళు లేడీ గెటప్ వేసి ప్రాస్టిట్యూట్ లాగే బిహేవ్ చేస్తారు. అవునా? అంటే పొదలచాటుకు అటో ఇటో అది ఇది అని డబుల్ మీనింగ్ డైలాగులన్నీ అలాగే ఉంటాయి. ఎగలబడి పగబడి రగబడి నవ్వావు. ఆ రైజింగ్ రాజుతో ఆ లేడీ గెటప్ వేయించి ఆ మొహం అంతా ముడతలేంటి అదేంటి ఇదేంటి అని 100 సార్లు అంటావు. పోయేలాగున్నావు, గట్టిగా అరిస్తే పోయేలా ఉన్నావు, అది బాడీ షేమింగ్ అన్నీ చేస్తావు. నెక్స్ట్ అదే టీంలో ఒక ఆయన టీచర్ పాపం లావుట్ అప్పారావు గారు కాదు, వైట్గా ఉంటాడు టీచర్, ఆయన మాస్టర్. ఆయనకు లేడీ వేషం వేసి అదే బాడీ షేమింగ్ చేస్తావు. ఇక శాంతి స్వరూప్ని అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అఫ్కోర్స్ దే టుక్ స్పోర్టివ్లీ. కాకపోతే ఇదేంటంటే రియాలిటీ షో అనేది స్క్రిప్టెడ్ కదా, డైరెక్టర్ ఇచ్చే స్క్రిప్ట్ కాబట్టి పాపం వీళ్ళని నటుడుగానే పరిగణిద్దాం. ఓకేనా? అంతే. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ నవ్వే జడ్జిలు కూడా నీ కామెడీకి మనం దాన్ని ఏం అనలేము. ఎందుకంటే
స్కిట్ షూట్ ఒకసారి అవుతుంది, జడ్జిల షూట్ ఇంకోసారి అవుతుంది కొన్ని సందర్భాల్లో. వీళ్ళకే కెమెరాలు పెట్టి సార్ మేడం బాగా నవ్వండి 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 అని 10 షాట్లు తీసుకొని ఎడిట్ చేసి వీళ్ళకి కౌంటర్గా వేసుకుంటూ ఉంటారు, అంతేనా? సో దాన్ని కూడా తప్పు పట్టలేం, రియాలిటీ షో కాబట్టి. బట్ సోషల్ మీడియాలో ఒక అంశము గతంలో చాలా వైరల్ అయినప్పుడు రాని అప్పుడు లేని అభ్యంతరం వీళ్ళకి ఇప్పుడు వచ్చింది. పైగా దాన్ని చాలా స్ట్రాంగ్గా ఖండించి సరే పోనీలే, ఇట్లా కూడా పాజిటివ్ తీసుకుందాం. గతంలో ఎందుకు స్పందించలేదంటే ఒకసారే కదా అయింది, మళ్ళీ దీన్ని చూసి ఎవరైనా రిపీట్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుదాం అనుకున్నాను నేను అని అన్నా కూడా పదే ఉపయోగిస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ఇదే పదం వాడుతున్నారు కాబట్టి నేను గట్టి ఖండించానండి అని నువ్వు చెప్పినా ఓకే మా నో ప్రాబ్లం, నువ్వు ఖండించుకో, నీకు ఆ హక్కు ఉంది. అయితే ఇప్పుడు నువ్వు కూడా స్కిట్ వేస్తున్నావు, దిస్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్. ఇప్పుడు హైపర్ ఆదితో నువ్వు ఒక స్కిట్ వేసావు, ఆ అబ్బాయి నీకు డైలాగ్ ఇచ్చినా డైరెక్టర్ నీకు డైలాగ్ ఇచ్చినా అపోజ్ చేసే హక్కు నీకుంది యాజ్ ఎ ఉమెన్. నువ్వు ఉమెన్కి సపోర్ట్ చేయాలని అనుకున్నావు, ఏంటండి ఇది నేను చేయను ఇలాంటివి, అండ్ ఇది ఈ కారణం చేత నేను జబర్దస్త్ని విడిపోవాల్సి వచ్చింది అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వు. అంటే నీకు అక్కడ అభ్యంతరకరమైంది ఏదో ఉండింది, రైట్? అనసూయ వీడియో బయటకు వచ్చినప్పుడు నీతో గతంలో పనిచేసిన లేడీస్ బయటకు వస్తారు, ఎందుకంటే అసలు ఈయన ఎలాంటోడు అని ఆ హీరోయిన్స్ని అడుగుతాడు. ఆ హీరో అండి సెట్లో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు అని చెప్పే వాళ్ళు ఉంటారు, ఆ హీరో అండి మాకు చాలా గౌరవం ఇస్తాడని చెప్పే వాళ్ళు ఉంటారు. శివాజీతో పనిచేసింది కాబట్టి రాసి బయటకు వచ్చి లేదండి తను అలా కాదు. ఎందుకంటే ఒకసారి నీకు చలపతిరావు కూడా ఒకసారి ఏదో మాట మాట్లాడితే బాగా వైరల్ అయినా చనిపోక ముందు, అప్పుడు ఆయనతో పనిచేసిన ఆర్టిస్టు వైట్గా ఉంటుంది, ఆవిడ పేరేంటో వ్యాంప్ క్యారెక్టర్ వేస్తుంది, నాకు చాలా ఇష్టం, మంచి నటి. తను బయటకు వచ్చి చలపై బాబాయ్ అలాంటోడు కాదు, ఏదో పొరపాటున డొర్లిందండి అని చెప్పారు. ఇప్పుడు కూడా రాసి లేదండి లొకేషన్లో మాకు చాలా గౌరవం ఇస్తారు, అసలు శివాజీ గారు అలాంటోడు కాదు, ఏదో పొరపాటు చేశాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు, సారీ చెప్పాడు. మనిషి అన్నవాడే కదమ్మా పొరపాటు చేస్తాడు. శివాజీ ఏమి గ్రహాంతరవాసంలో ఏదో కాదు కదా, వింత మనిషి కాదు కదా, మరి పొరపాటు చేశాడు, తప్పే. ఎందరో చేస్తారు పొరపాట్లు, బోల్డ్ అంతమంది చేస్తారు, తప్పు దిద్దుకున్నాడు, సరిదిద్దుకోవడం ఇన్ సెన్స్ ఆ లాంగ్వేజ్ అలా వాడకుండా ఉండాల్సింది అని. ఆయన చెప్పింది కూడా ఆయన అభిప్రాయం చెప్పలా, ఇలా మాట్లాడుకుంటారు అన్నాడు. తనెందుకు చెప్పాడు అంటే ఆ పిల్ల మన నిధి అగర్వాల్ డ్రెస్ ఆ ఇష్యూని అనుకోకుండా యాంకర్ని చూసేసరికి ఆమె చీర కట్టుకొని వచ్చేసరికి నిండుగా ఉంది, వైట్ కలర్ శారీ ఏదో వేసుకునేసరికి ఆయనకు అది గుర్తొచ్చి, లాస్ట్ ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఒక మాట చెప్పాడు. కానీ అది చెప్పే విషయంలో ఇప్పుడు ఆ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు అలాగే మాట్లాడతారు కాబట్టి వాళ్ళు అలా అంటారు అని చెప్పాడు. ఈ ఇష్యూ సరిగ్గా ఎవరికి అర్థం కాక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అల్లేసుకొని దాన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడో తీసుకెళ్ళి అన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి దీంట్లో యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఇక్కడ విషయం ఏంటంటే బేసిక్గా దీని గురించి, మహిళల హక్కుల గురించి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడుతున్న ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరికి కూడా హక్కు లేదు, యూ డోంట్ హ్యావ్, నిజంగా లేదు. ఎందుకంటే నీకు ఆ బాధ్యత ఉన్నప్పుడు ప్రతిసారి స్పందించాలి, ఎవ్రీ టైం. ఒక్క సెలబ్రిటీ మాట్లాడినందుకే ఇంకేదో మాట్లాడినందుకే దాన్ని హైలైట్ చేసి లైమ్ లైట్లో ఉండడానికి ట్రై చేయొద్దు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.